కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. నిన్న యువకుడితో కలిసి విద్యార్థిని గండికోటకు వచ్చినట్లు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇంటర్ విద్యార్థిని మృతికి కారణాలేంటి? పోలీసులు ప్రాథమికంగా ఎటువంటి సమాచారం సేకరించారు? స్వప్న, కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట చారిత్రక ప్రదేశంలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందినటువంటి ఈ ఇంటర్ విద్యార్థిని ఆ ప్రొద్దుటూరు పట్టణంలోనే ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. అయితే నిన్న కళాశాలకు ఇంటి నుంచి వెళ్లినటువంటి అమ్మాయి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే వీరిది ఎర్రగుంట్ల మండలం హనుమానగుత్తి సొంత గ్రామం. అయితే కొన్ని నెలల కిందటే పొద్దుటూరుకు వచ్చి ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున గండికోట ప్రాంతంలో ఓ యువతి వివస్త్రగా పడి ఉండి చనిపోయిందని కూడా అక్కడ గండికోట ప్రాంతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు, జమ్మలమడుగు పోలీసులు అందరూ కూడా గండికోట ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే అది ఇంటర్ విద్యార్థిని మృతదేహంగా గుర్తించారు. తల్లిదండ్రులు కూడా సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ సంఘటనా స్థలంలో పోలీసులందరూ కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. డాగ్ స్క్వాడ్ను కూడా తీసుకొచ్చి అక్కడ పరిశీలన చేస్తున్నారు. అయితే నిన్న కళాశాలకు అని ఇంటి నుంచి చెప్పి వెళ్ళినటువంటి యువతి ప్రొద్దుటూరు కళాశాలకు వెళ్లకుండా నేరుగా గండికోట ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గండికోటకు వెళ్లేటువంటి ప్రవేశ మార్గంలో అక్కడ ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ లో లోకేష్ అనేటువంటి ఇతను కూడా ఎర్రగుంట్ల మండలం హనుమానగుత్తి గ్రామానికి చెందినటువంటి యువకుడు లోకేష్ అనే వ్యక్తితో ఆ పల్సర్ బైక్ లో ఈ అమ్మాయి వచ్చినట్లు కూడా పోలీసులు సీసీటీవీ దృశ్యాల ద్వారా గుర్తించారు. ఉదయం 8:15 టోల్ గేట్ నుంచి గండికోట ప్రాంతానికి వెళ్లినట్లు సీసీటీవీ లో రికార్డ్ అయింది. అయితే తిరిగి సాయంత్రం 5 గంటల సమయంలో ఆ పల్సర్ బైక్ లో అబ్బాయి ఒక్కడే తిరిగి వెళ్తున్నట్లు కూడా గుర్తించారు. అయితే ఆ మాధవరావు గండికోట ప్రాంతంలోని మాధవరావు టెంపుల్ వెనక సైడు ఆ అటవీ ప్రాంతంలో ఈ అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఏం జరిగింది, నిన్న ఏమైనా అఘాయిత్యం చేశారా, హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఒంటిపైన ఎలాంటి బట్టలు కూడా లేకుండా ఉండడం, వెనక తెచ్చుకున్నటువంటి కాలేజ్ బ్యాగ్ కూడా ముళ్ల పొదల్లో పడి ఉండడం పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం ఆ లోకేష్ అనే యువకుడిని పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఆ యువకుడు తమ అమ్మాయి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని కూడా తెలియజేస్తున్నారు. ఆ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలని కొద్దిసేపటి క్రితమే అమ్మాయి తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపైన ఏం జరిగింది, ఈ అబ్బాయి ఒకడే ఆ అమ్మాయిని హత్య చేశాడా లేకపోతే ఏం జరిగింది, ఇంకా ఎవరైనా దీనిపైన హస్తం ఉందా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు మురళి.